గుడ్ మార్నింగ్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. సో ఈరోజు మనకి డే 2. నిన్న మనము యాగంటి నుంచి అహోబిలం వచ్చి రాత్రి రెస్ట్ తీసుకున్నాం రూమ్లో. అహోబిలంలో ఏంటంటే మీకు చాలా మంచి మంచి పెద్ద పెద్ద హోటల్స్ అలా అయితే దొరకవు, కష్టము. ఎందుకంటే కొంచెం పల్లెటూరు లాంటిది కాబట్టి. కానీ మాకైతే కనుక లైక్ ఒక పర్సన్, మా ఫ్రెండ్ అయితే రిఫర్ చేసింది. అతనైతే అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది రూమ్ అయితే. ఏసీ రూమ్ 1500 ఛార్జ్ చేశారు, చాలా బాగుంది. సో రాత్రి రెస్ట్ తీసుకుని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30కి దర్శనం ఉందన్నమాట. సో ఆ దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు దర్శనం చేసుకొని స్వామివారిని మీకు చెప్పాను కదా, టోటల్గా మనకి ఇక్కడ అహోబిలంలో నవ నరసింహాలు అంటే 9 నరసింహస్వామి అవతారాలు ఇక్కడ మనకైతే దర్శనం ఇస్తాయన్నమాట. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ దర్శనానికి ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళొచ్చిన తర్వాత ఆలయ విశేషాలు, ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుందాము. అహోబిలం. ఈ అహోబిల యాత్ర అంతా అనుకున్నంత సులభతరం అయితే కాదండి. ఎంతో కష్టతరమైనటువంటి ఈ అహోబిల యాత్ర జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా చేయాల్సి ఉంటుంది. అయితే పొద్దున్నే ఎంత బాగుందో చూడండి. ఆలయం దగ్గర చక్కటి మంత్ర ఉచ్చారణతో ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంది. అందుకే మీరు గమనిస్తే దాదాపుగా నా దర్శనాలన్నీ తెల్లవారుజామున మాత్రమే ఉంటాయి. ఎందుకంటే చక్కగా మనం కూడా ప్రశాంతంగా, మన మనస్సు, మన శరీరము, మనము పూర్తిగా ప్రశాంతంగా ఉంటాము. అలాగే పొద్దున్నే స్వామివారికి సుప్రభాత సేవతోటి ఆ చక్కటి మంత్ర ఉచ్చారణ మన చెవులకు వినిపిస్తూ ఎంతో ప్రశాంతతని మనకైతే చేకూరుస్తుంది. అందుకే మ్యాక్సిమం కూడా ప్రతి ఒక్కళ్ళు పొద్దున్నే ఆలయ దర్శనానికైతే రావడానికి ప్రయత్నించండి. అలాగే ఇక్కడ ఎగువ నరసింహస్వామి, దిగువ నరసింహస్వామి అని 2 ఆలయాలైతే ఉంటాయన్నమాట. మనం ఇప్పుడైతే దిగువ నరసింహస్వామి దగ్గరైతే ఉన్నాము. తరువాత కొండపైకి వెళ్ళినప్పుడు ఎగువ నరసింహస్వామిని అయితే మనము అక్కడ దర్శిస్తామన్నమాట. అలాగే నేను మీకు చెప్పినటువంటి నవ నారసింహులు ఇక్కడ జ్వాలా నారసింహుడు, అహోబిల నారసింహుడు, మాలాల నారసింహుడు, క్రోధ నారసింహుడు, కారంజ నారసింహుడు, భార్గవ నారసింహుడు, యోగానంద నారసింహుడు, ఛత్ర నారసింహుడు, పావన నారసింహుడు అని 9 రూపాలలో ఇక్కడ నారసింహస్వామి మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఇప్పుడైతే మనము ఆలయానికైతే లోపలికి వచ్చేసామండి. ఆలయం అయితే ఎంతో పురాతనమైనది. ఆలయ చరిత్రతోటి ఇప్పుడు పూర్తి విషయాలని మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆలయంలో మొదటిగా గోమాతకి దర్శనం అయిన తర్వాతనే మనకి దర్శనం ఇస్తారనమాట. అంటే ఫస్ట్ నరసింహస్వామి గోమాతని చూస్తారు. అంటే గోమాత దర్శనము తర్వాతనే మనము స్వామివారిని అయితే దర్శిస్తాము. ఆ క్లిప్పింగ్స్ అన్ని కూడా మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు అనమాట. సరే అండి, మరి ఆలయ చరిత్రతో ఇక మనం ముందుకు వెళదామా? మొదటిగా మనము కొంచెం ఆలయ విశేషాల గురించి తెలుసుకొని ఆ తర్వాత చరిత్రలోకి వెళదాము. ఎగువ దిగువ అహోబిలం. ప్రధాన ఆలయం దిగువ అహోబిలంలో ఉంది. మిగిలిన 8 నరసింహ రూపాలు దట్టమైన నల్లమల్ల అడవులలో, కొండ గుహల్లో ఉన్నాయి. ఈ ఆలయ స్థాపన, ఈ క్షేత్రం క్రీస్తు శకం 1400లో శ్రీ వైష్ణవ మఠమైన అహోబిల మఠం స్థాపించబడింది. ఈ పుణ్యక్షేత్రాన్ని 1830ల నాటికే కాశీయాత్ర చరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన గ్రంథంలో వర్ణించి ఉన్నాడు. ఇక ఆలయ చరిత్రలోకైతే వెళ్ళిపోదాము. మొదటిగా ఈ అహోబిలానికి అహోబిలం అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. అహోబలం హిందూ యాత్రికులకే కాక పర్యాటక కేంద్రంగా కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడు బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలములో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభూగా
బిలములో వెలిసినాడు కావున అహోబిలం అని పేరు కూడా వచ్చిందని ఇక్కడ నమ్ముతారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం 9 ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవ నారసింహ క్షేత్రం అని ఇక్కడ అంటారు. నవ నారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు, కానీ ఈ ఆలయం ప్రశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబిలం పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయ పురాణ గాథ. అహోబిలములో ప్రధానమైనది భవనాశిని నది. లక్ష్మీ నారసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గంగ భూమికి దిగివచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభూగా వెలసిన దేవదేవుడు ఉగ్ర నరసింహస్వామి పరమ భాగవతుడైన ప్రహ్లాదుని రక్షించడము కోసము, హిరణ్యకశ్యపుణ్ణి వధించడము కోసము హరి నరహరిగా ఆవిర్భవించినాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబిల క్షేత్రము. వైష్ణవ దివ్య దేశం. దిగువ అహోబిలములో వెలసిన ప్రహ్లాద వరదుని సన్నిధానం లక్ష్మీ నారసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో, దివ్య ప్రబంధ సూక్తులతో, అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఇక్కడ ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నారసింహుడు పరవశించి సేవించవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి, ఆండాల్ సన్నిధి ఉన్నాయి. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, ఆళ్వారులకు ప్రత్యేక సన్నిధానాలు కూడా ఉన్నాయి. వెంకటేశ్వరునకు పద్మావతికి వివాహ సమయమున శ్రీ నారసింహస్వామిని ప్రతిష్ఠించి ఆరాధించారు కావున ఈ ఐతిహ్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఉంది. ప్రహ్లాద వరదుడు ఉభయ నాంచారులైన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో, మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్రపర్వంగా ఇక్కడ నిలిచాయి. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్య క్షేత్రములు అని అంటారు. ఈ క్షేత్రం నల్లమల్ల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వాసం. ఈ పర్వత ప్రకృతికి, సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా ఇక్కడ పవళించాడట. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారట. ఇక ఈ అహోబిల మహత్యము. ఈ పుడమ మీద ఉన్న 4 దివ్యమైన నారసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుడిని సంహరించడానికి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు ఉద్భవించిన స్థలమే ఈ అహోబిల క్షేత్రము. ఈ స్థల పురాణము గురించి వ్యాస మహర్షి సంస్కృతములో బ్రహ్మాండ పురాణం అంతర్గములో 10 అధ్యాయాలు 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాసి ఉన్నారు. ఇక ఎగువ అహోబిలము. ఎగువ అహోబిలములో వేంచేసియున్న మూల విరాట్టుకు ఉగ్ర నారసింహస్వామి, అహోబిల, అహోబల నారసింహస్వామి, ఓబులేశుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయం ఉంది. ఇక దిగువ అహోబిలం. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీ నారసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం. ఇక్కడ లక్ష్మీ నారసింహస్వామి ఇక్కడ ఉన్నారు. ఇక నవ నారసింహ గుళ్ళ గురించి మాట్లాడుకుందాము. అహోబిల క్షేత్రము ముందు నవ నారసింహులు నవవిధ రూపాలలో ఎగువ దిగువ అహోబిలం చుట్టుప్రక్కల వెలసియున్నారు. జ్వాలా అహోబిల మాలాలో క్రోధ కారంజ భార్గవ, యోగానంద, క్షేత్రవత పావన, నవమూర్ధ అనగా జ్వాలా నారసింహ స్తంభము నుంచి ఉద్భవించిన నరసింహుడు.
క్రోధాగ్ని జ్వాలలతో ఊగిపోతుండటముతో జ్వాలా నారసింహుడైనారు. ఇక్కడే ఉగ్ర నరసింహుడు హిరణ్య కశ్యపుణ్ణి వధించినట్లు చెప్పబడుతోంది. ఇక్కడి ఆలయంలో అష్టభుజ చతుర్భుజ నరసింహులు, హిరణ్య కశ్యపుణ్ణి వెంటాడుతున్న నరసింహుడు, ఈ 3 విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇదివరకు ఇది హిరణ్య కశ్యపుని రాజ ప్రసాదంగా భావింపబడుతోంది. ఇక్కడే భవనాశిని నది ప్రారంభం అవుతుంది. జ్వాలా నరసింహస్వామి దేవాలయం అచలచయ పేరు అని పిలవబడే కొండపై ఉంది. ఇది ఎగువ అహోబిళ ఆలయము నుండి 4 కిలోమీటర్ల దూరములో ఉంది. ముఖ్యంగా ఈ స్థలమే చాలా ముఖ్యమైనది అని చెప్పబడుతూ ఉంది. ఇక్కడ హిరణ్య కశ్యపుని చంపినప్పుడు స్వామివారి ఉగ్రతను మనము చూడవచ్చునట. ఇక 2వ అవతారమైన అహోబిల నరసింహ, గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహస్వామి. ముక్కోటి దేవతలు స్తోత్రములు చేసిన కోపము తగ్గని నారసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభూగా ఇక్కడ వెలిశాడట. ఇక 3వ అవతారము మాలోల నరసింహ. లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి వేదాద్రి పర్వతము మీద లక్ష్మీ నృసింహస్వామిగా మా అనగా లక్ష్మి, లోల అనగా ప్రియుడు అని అర్థము. ఈ దేవాలయానికి మార్కోండలమ్మ పేటు అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయము ఉంది. స్వామివారు ప్రసన్నాకృతిలో ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారిని, వామ హస్తము లక్ష్మీదేవిని ఆలింగనము చేసుకున్నట్లుగా ఉంటుంది. స్వామి శంకు చక్ర వరద హస్తాలతో ఉన్నది. భూతలము నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇదొక ప్రశాంతమైన సుందరమైన చోటు, ధ్యాన అనుష్ఠానులకు చక్కని వేదిక. ఈ నరసింహస్వామిని పూజిస్తే వారికి శుక్రగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఇక 4వ అవతారము క్రోధ నారసింహ, వరాహ నారసింహ. వేదాద్రి పర్వతము యందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నారసింహుడిగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకములో కిందకి వెళ్లి సోమకాసురుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నారసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి ఈ నరసింహమూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక 5వ అవతారమైనటువంటి కారంజ నారసింహ. కారంజ వృక్ష స్వరూపమైన శ్రీ కారంజ నారసింహమూర్తికి కారంజ వృక్షము క్రింద పద్మాసనముతో వెంచేసియున్న స్వామికి కారంజ నారసింహస్వామి అని పేరు వచ్చింది. పడగలు విప్పి నిలచిన ఆదిశేషుని క్రింద ధ్యాన నిమగ్నుడైన మూర్తి. గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా నృసింహస్వామి దర్శనం ఇవ్వగా అందుకు ఆంజనేయుడు, నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప వేరెవ్వరూ తెలవదు అనగా నరసింహుడు నేనే శ్రీరాముడునని నరసింహస్వామి సాగంధ ధనస్సు హస్తములతో దర్శనం ఇవ్వగా ఈ స్వామికి కారంజ స్వామి అని పేరు వచ్చింది. ఈ స్వామికి పాలనేత్రము త్రినేత్రము కలదు. అందుకే అన్నమయ్య పాలనేత్రానల ప్రభల విద్యుత్లత కేళి విహార లక్ష్మీ నారసింహ అని పాడాడు. ఈ నారసింహమూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహ దోషములు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక 6వ స్వరూపమైన భార్గవ నారసింహ. పరశురాముడు ఈ అక్షయ తీరమునందు తపస్సు చెయ్యగా శ్రీ నరసింహస్వామి హిరణ్య కశ్యపుణ్ణి సంహారము చేసే స్వరూపంగా దర్శనమిచ్చినాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నారసింహ క్షేత్రమని పేరు వచ్చింది. ఈ స్వామిని భార్గోటి అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలు అందుకున్న దివ్య ధామము ఇది. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరములో ఉత్తర దిశ ఈశాన్యములో ఉన్నది. స్వామివారి విగ్రహం పీఠముపై చతుర్బాహ్యుతమై శంఖ చక్రాన్వితములైన ఊర్ధ్వ బాహువులు అసురుని ప్రేవులను చీలిస్తూ
2 హస్తాలు, ఖడ్గ హస్తుడైన హిరణ్య కశ్యపుడు, పక్కలోనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, ప్రభావళిలో దశావతారములలో ఈ విగ్రహము కలిగియున్నది. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహ అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇక 7వ అవతారమైనటువంటి యోగానంద నారసింహ. ఈ ఆలయం 2 కిలోమీటర్ల దూరములో దిగువ అహోబిళము నుంచి ఆగ్నేయ దిశలో ఉంది. హిరణ్య కశ్యపుడును చంపిన తరువాత నరసింహ ప్రహ్లాదుడు అనేక యోగ భంగిమలను బోధించాడట. అందువలన యోగానంద నరసింహ అని పిలుస్తారు. యోగమునందు ఆనందమును ప్రసాదించుచున్నాడు కాబట్టి స్వామివారికి యోగానంద నారసింహస్వామి అని పిలువబడుతున్నారు. యోగ పట్టముతో విరసిల్లినాడు. ప్రహ్లాదుని ఈ యోగ నరసింహుని అనుగ్రహముతో యోగాభ్యాసము చేసినాడట. మనశ్చంచల్యమును కలిగిన బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మనః స్థిరత్వమును సాధించెను. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయము. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి శనిగ్రహము అనుగ్రహము లభిస్తుందని నమ్ముతారు. ఇక 8వ అవతారమైనటువంటి క్షత్రపత నారసింహ, చత్రవట నారసింహ. దిగువ అహోబిళము నుండి 3 కిలోమీటర్ల దూరములో దేవత యొక్క చిత్రము ముతక పొదలతో చుట్టుపక్కల ఉన్న పేపల్ చెట్టు కింద ఏర్పాటు చేయబడింది. అందువల్ల చాతురత నారసింహస్వామిగా పిలుస్తారు. పద్మాసనముతో అభయహస్తములతో నల్లగా నిగనిగలాడుతున్న ఈ మూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. హాహా అహ్వా అను 2 గంధర్వులు అతి వేగముతో గానము చేసి నృత్యము చేయగా నరసింహస్వామి సంతోషించి వారికి శాప విమోచనమును గావించెను. కిన్నెర, కింపుర, నారదుల ఈ క్షేత్రములో గానము చేసిరి. సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు. ఈ నరసింహస్వామిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇక 9వ అవతారమైనటువంటి పావన నారసింహ. పరమ పావన ప్రదేశములో 7 పడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి. ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారములో జరిగే సుఖదుఖాలను తొలగించగలిగేవాడని అర్థం అగుచున్నది. భరద్వాజ ఋషి ఇచ్చట తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహితంగా వారికి దర్శనమిచ్చారట. కావున ఈ స్వామికి పావన నారసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రానికి పాము లేటి నారసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కిలోమీటర్ల దూరములో దక్షిణ దిశలో ఉన్నది ఈ క్షేత్రము. పాప కార్యములు చేసిన వారు ఈ స్వామిని దర్శించిన పాపములు తొలగును. బ్రహ్మోత్సవముల దగ్గర నుండి ప్రతి శనివారము నరసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగుతాయి. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్థన రూపంగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహము లభిస్తుంది. జ్వాలా నారసింహస్వామి క్షేత్రము దగ్గర భవనాశిని అనే జలపాతము ఉంది. అక్కడ స్నానము చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసము. ఇక్కడ మరొక అద్భుతము ప్రహ్లాదుని బడి. ఇది చిన్న గుహ. దీనినే ప్రహ్లాద బడి అంటారు. ఈ గుహ ఎదురుగా కొండలపై నుండి నీరు పడుతూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుహ ఎదురుగా విశాలమైన రాళ్ళు చప్టాలలాగా సహజ సిద్ధ కొండలుగా ఉంటుంది. దానిపైన రకరకాల అక్షరాలు వ్రాసినట్లు గీతలు ఉంటాయి. ఈ అక్షరాలలో చాలా వాటికి పోలికలు మనము గమనించవచ్చును. ఈ గుహలోనికి ఒకసారి కేవలం 5 మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇక ఉగ్రస్తంభం. ఇది అహోబిలములోని ఎత్తైన కొండ. దీనిని దూరము నుండి చూస్తే ఒక రాతి స్తంభం మాదిరిగా ఉంటుంది. దీని 2 చీలికలను 2 భాగాలుగా విభజించటం చూడవచ్చును. ఇది చిరస్మరణీయ దృక్కోణం. దీనిని చేరుకోవటం కొంచెం కష్టతరమే, కానీ ఒక్కసారి దీనిని మనం చేరుకోగలిగామంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. దీనిపైన ఒక జెండా
కాషాయము నరసింహస్వామి పాదాలు ఇక్కడ ఉంటాయి. ఎగువ అహోబిల ఆలయం నుండి 8 కిలోమీటర్లో ఈ స్తంభం మనకి ఉంటుంది. దీని నుండే నారసింహస్వామి ఉద్భవించాడని ప్రతీతి. జ్వాలా నారసింహ భవనాశని దగ్గరలోని చిన్న కొండ అధిరోహించు రహదారి గుండా దీనిని చేరుకోవాలి. మనం ఇక్కడ జ్వాల ఉగ్ర స్తంభం అనే 2 స్తంభాలను మనం ఇక్కడ చూడవచ్చును. అలాగే జ్వాల ఉగ్ర స్తంభముల మధ్య ఉన్న ఒక మార్గాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించవచ్చును. చూశారు కదా, ఎంతో అద్భుతమైనటువంటి అహోబిల మహాక్షేత్ర చరిత్రని విన్నారు కదా. మీ అందరికీ ఈ యొక్క వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. త్వరలో ఇంకా ఎంతో మంచి మంచి ఆలయ చరిత్రలతో మీ ముందుకు వస్తాను. అలాగే నేను దాదాపుగా ప్రతిదీ కూడా స్వయంభూగా వెలసిన ఆలయాన్ని దర్శించాలనుకుంటున్నాను. ఉంటానండి మరి.